వెల్కమ్ టు వోల్గా న్యూస్. పాకిస్తాన్ పై భారత్ భీకర దాడులు చేస్తుండటంతో ఆ దేశం నుండి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, ఉగ్రవాదులు కలుగుల్లో నుండి బయటకు వచ్చి ప్రత్యామ్నాయదారులు వెతుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరందరినీ బోర్డర్ దాటించి వేరే దేశాలకు పంపించాలని పాక్ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే పాక్లో దాక్కున్న భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహిం పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నట్లు, ఎటువైపు అతని పయనం అనే చర్చ తెరపైకి వచ్చింది. 1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో ప్రధాన సూత్రధారి అయిన దావుద్ ఇబ్రాహిం ఆ తర్వాత పాకిస్తాన్ కు పారిపోయాడు. అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాసాఫ్ జాబితాలో అతని చిరునామా కరాచీలో ఉన్నట్టు పేర్కొంది. అయితే అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్ వెనకాడుతూనే ఉంది. అయితే 2020లో SATF గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు గాను తప్పని పరిస్థితుల్లో దావూద్ తమ దగ్గర ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించింది. ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అతడు కరాచీలో ఉంటున్నట్టు కొన్ని చిరునామాలనైతే పేర్కొన్నప్పటికీ ఆయన అక్కడ లేడని తేలింది. కాకపోతే ఖచ్చితంగా అతను పాక్ సంరక్షణలోనే ఉన్నట్టు భారత నిఘా వర్గాలు ఖచ్చితమైన సమాచారం ఉంది. అలా పాకిస్తాన్లో ఉన్నట్టు భావిస్తున్న దావూద్ చనిపోయాడన్న వార్తలు అనేక సార్లు వినిపించాయి. రక్తంలో ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నాడని, దాంతో ఆయన కాలు తీసేయాల్సి వచ్చిందని 2016లో వార్తలు వచ్చాయి. కానీ చివరకు అవి తప్పు అని తేలింది. అనంతరం 2017లో ఆయన చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మరోసారి 2020లో దావూద్ కరోనా వైరస్ బారిన పడ్డాడని, పరిస్థితి విషమించి చనిపోయాడనే కథనాలు వెలువడ్డాయి. తర్వాత అవి కూడా తప్పుడు కథనాలని తేలింది. 2023లో డిసెంబర్లో ఇంకోసారి దావూద్ మరణ వార్త బయటకొచ్చింది. కరాచీలో ఉన్న అతడిపై విష ప్రయోగం జరిగిందని ఆ వార్తల సారాంశం. అయితే దావూద్ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్లు NIA ఒక చార్ట్ షీట్ లో పేర్కొంది. అలానే అతడి స్నేహితుడు చోటా షకీల్ కూడా దావూద్ 1000% ఫిట్ గా ఉన్నాడని చాలా సార్లు చెప్పాడు. దీంతో దావూద్ ఇబ్రాహిం ఎలా, ఎక్కడ ఉన్నాడనే విషయం ఓ మిస్టరీగానే మిగిలింది. ప్రస్తుతం పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడుతున్న వేళ ఆ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకు అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. వీరిలో దావూద్ కూడా ఉన్నాడని మీడియా వర్గాల కథనం. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలలో భారత్ డ్రోన్ల దాడులు చేసినట్లు చెబుతున్నారు. దీంతో దావూద్ సేఫ్ హౌస్ కి జారుకొని ఉంటాడని అంటున్నారు. మరో దేశానికి పారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ భారత్ దాడులు చేస్తున్న వేళ దావూద్ని భారత సైన్యం పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని అంటున్నారు. దీనిపై కూడా భారత్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ దాడులు ముగిసే లోపు భారత్ కు దావూద్ దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విశ్లేషకులు భావిస్తున్నారు. అదే గనక జరిగితే కొన్ని దశాబ్దాల నుంచి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ ను బ్రతికుండగానే పట్టుకునే అవకాశం అయితే ఉంది.